మనిషిని మనిషి తెలువడు, దేవుడేలా తెలుసు. మనిషిని మనిషి తెలువడు, దేవుడేలా తెలుసు. మనిషిని తలచిన వారనే దేవుడు నిలచు, దేవుడు నిలచు. ఈ మనిషి తనను తాను తెలుసుకుంటా లేడు, లేదా ఒకరిని తెలుసుకోవడము లేడు. కానీ ఆ దేవుని కోసము తన్లాడుతా నున్నాడు. దేవుడు ఎలా దొరుకుతాడు? దేవుడైతే ప్రతి ఘటఘటాలలో దేహాలలో నున్నాడు అని సంతులు పలుకుతున్నారు. కానీ అజ్ఞాని జీవులు దేహాలలో చూడక కణకణములో లేదా ఆకాశమున చూచుతున్నారు అంటే ఎలా దొరుకుతాడు? అందుకు ముందు తనలోన ఆత్మను చూసి మళ్ళీ పరువుల ఆత్మలను గుర్తించాలి అంటే దేవుడు స్వయమే అవుతాడు. మనసు మలము చేతనే అడుగడుగునా దుఃఖం, ప్రేమ సదగుణ భావము, క్షణో క్షణము సుఖము, క్షణో క్షణము సుఖము. ఎప్పుడైతే మనసు మలినమై చేడి ఉంటాదో అప్పుడు చేసే కర్మాలన్నీ పాపమయము అవుతాయి. మళ్ళీ దాని పరిణామము దుఃఖాలు జీవుని ముందుగా వచ్చి పడుతాయి. అదే మనసు శుద్ధము నిర్మలము ఉంటే ప్రేమ సద్గుణాలు శుద్ధము భావము వలన క్షణో